शेषतल्पसुखनिद्रितरामा ब्रह्माद्यमर प्रार्थितरामा शेषतल्पसुखनिद्रितरामा ब्रह्माद्यमर प्रार्थितरामा राम राम जय राजा राम 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 जय सीतारामा राम राम जय राजा నమస్కారం వెల్కమ్ టు తెలుగు రుచి ముందుగా తెలుగు రుచి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మరి శ్రీరామనవమి కాబట్టి చూశారు కదా మన తెలుగు రుచి కూడా ఎంతో అందంగా ముస్తాబైపోయి ఉంది అలాగే మీకు తెలుసు మనకి పండగ అంటేనే ఒక ప్రత్యేకమైన అతిథి కూడా ఉంటారు మరి ఆ అతిథి ఎవరో తెలుసా ఈటీవీ సీరియల్స్లో భార్యామణి అభిషేకం స్వాతి చినుకులు ఇలా ఎన్నో సీరియల్లో చేసిన మనందరికీ తెలిసిన వందన సో వందన స్వాగతం మా తెలుగు రుచికి వచ్చిన మా వందనకు శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ సో ఆ రకంగా మా ఈటీవీలోనే స్వాతి చినుకుల నుంచి ఇలా ట్రావెల్ అయిపోతూ ఉన్నాం అనమాట సో మా ప్రేక్షకులకు కూడా ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో శ్రీరామనవమి ఎలా జరుపుకుంటారు ఇంట్లో? అసలు నా ఫేవరెట్ ఫెస్టివల్ ఇది. అవునా? వడపప్పు పానకం ఎప్పుడెప్పుడు చేస్తారా, ఎప్పుడెప్పుడు తినాలా అదే. సో వంటలు చేస్తూ ఉంటాం ఇంట్లో? చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. చూసేద్దాం. సో నీ వంటతో పాటు మనకి హెల్పింగ్ గా రావు గారు కూడా ఉంటారు, ఆయన కూడా చేస్తారు. సో రావు గారు కూడా వెల్కమ్ చెప్పేద్దాం. ఓకే, సో వెల్కమ్ రావు గారు. నమస్కారం. 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 సో వందన మనకి రోజు శ్రీరామనవమి కాబట్టి సో మన గెస్ట్ వందన అన్నమాట. సో శ్రీరామనవమి శుభాకాంక్షలు రావు గారు మీకు. థ్యాంక్ యూ. శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు అందరికీ. థ్యాంక్ యూ. సో ఎవరు వంట చేస్తారు? గెస్టే అంటారు కదా మీరు. అదే కదా. సో వందన ఏం వంట అంటే ఏదో కొంచెం స్పెషల్ గా ఉండాలి కదా. స్పెషల్ గా ఉండాలి, పండగ కూడా. పండగ కాబట్టి చెరుకు రసం పాయసం చూసేద్దాం. మరి చెరుకు రసం పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాము. చెరుకు రసం పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చెరుకు రసం 1 కప్పు, వేయించిన సేమియా 1 కప్పు, పాలు 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ చేసుకుందాము, వేయించేసుకుందాం. ఓకే, నెయ్యి వేస్తున్నా. ఓకే, జీడిపప్పు, బాదం ఇవి వేగాలి. సో వేగేలోపు నువ్వు చెప్పు, ఎప్పుడు వచ్చావు ఇండస్ట్రీకి? నేను వచ్చి 6 to 7 years అయిపోతుంది. 6 to 7 years. 2013. ఓకే, సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఏది? ఫస్ట్ ప్రాజెక్ట్ భార్యామణి ఫస్ట్ ప్రాజెక్ట్. భార్యామణి ఫస్ట్ ప్రాజెక్ట్. దాని తర్వాత ఈటీవీలోనే అంతపురం వాళ్ళే ఇచ్చారు. సో 2 సైమల్టేనియస్ గా జరుగుతోంది. ఈ లోపు మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవడంతో బ్రేక్ తీసుకున్నా. బేబీ సెకండ్ బేబీ ఫస్ట్ బేబీ అప్పుడు అబ్బాయి ప్రియాంష్. కొంచెం రోస్ట్ వేయాలి కదా, ఇవి తీసేద్దాం. స్వాతి చినుకుల తర్వాత నాకు తెలిసి అభిషేకంలో ఎక్కువ ట్రావెల్ చేసినట్టున్నావు. అవును కదా, 4 years. ఇందులోనే చెరుకు రసం వేస్తున్నాను. ఇది కొంచెం మనకి థిక్ కావాలి, దగ్గర పడాలి, కొంచెం దగ్గర పడాలి. చెరుకు రసం మామూలుగా పలుచగా ఉంటుంది, దగ్గర కూడా వస్తుంది అది. అంటే షుగర్ మన పంచదార ఇదే కదా, సో బాయిల్ అయినప్పుడల్లా కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. సో మీ వారు ఇండస్ట్రీ కాదు, ఐటీ సాఫ్ట్వేర్. ఇంకెవరైనా ఉన్నారా ఫ్యామిలీలో ఇండస్ట్రీలోనే? లేదు, అసలు నేనే ఈ ఫీల్డ్ లోకి అనుకోకుండా వచ్చేసాను అనమాట. ఇది బాయిల్ అయిపోతుంది కదా, నేను ఇది వేయించిన సేమియా వేసేసుకుంటా. సో వందనకి యాక్టింగ్ కాకుండా ఇంకా హాబీస్ ఏంటి? డాన్స్ అంటే ఇంట్రెస్టా? బాగా ఇంట్రెస్ట్. కాలేజ్ లో కూడా కల్చరల్ యాక్టివిటీస్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉండేదాన్ని. క్లాసికల్ అండ్ కమ్ వెస్టర్న్ ఆల్సో. సో డాన్స్ అంటే ఇష్టం. మరి పాటలు ప్లీజ్ అలాంటివి అంతేనా? ఇది చూడండి దగ్గరికి వచ్చేసింది. దీంట్లో కొంచెం మనము
యాలకుల పొడి వేసేసుకుందాం. ఫ్లేవరింగ్ ఇదే బాగుంటుంది. పాలు ఓకే, పాలు మనకి దీన్ని కన్సిస్టెన్సీ దాన్ని బట్టి చూసి వేసుకుంటుందా, దానికి ఎంతవరకు సరిపోతుందో. ఓకేనా, ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆపైన. ఓకే, లేదంటే అది ఇరిగిపోతుంది. షుగర్ ఇది చెరుకు రసంది కదా. ఓకే, సో మనకు ఆ వేడి మీదే వేడి మీదే పోతుంది. ఓకే, దీని మీద మనం ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్. వేడి వేడిగా యమ్మి చెరుకు రసం పాయసం రెడీ. మరి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. చెరుకు రసం పాయసం తయారీ విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో చెరుకు రసం వేసి మరగనివ్వాలి. దీనిలో వేయించిన సేమియా వేసి ఉడకనివ్వాలి. తర్వాత యాలకుల పొడి, పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెరుకు రసం పాయసం రెడీ. చెరుకు రసం పాయసం చూస్తాం కదా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ముందుగా ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎర్రచందనం పొడి కొద్దిగా తీసుకుని అందులోకి కాస్త కొబ్బరి పాలు కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి మెడకి అప్లై చేసుకుని ఒక పావు గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. మరి నెక్స్ట్ వంట ఏంటో చూసేద్దామా. సో మొత్తానికి చెరుకు రసం పాయసం వందన అదరగొట్టేసింది. సో మీరు కూడా అంతే స్పెషల్ గా ఏదైనా వంట? మేము చాక్లెట్ కోవా తోటి బొబ్బట్లు చేస్తాం. చాక్లెట్ కోవా బొబ్బట్లా? ఇది ఇంకా డిఫరెంట్ గా ఉంది. చాక్లెట్ శ్రీరామనవమి అయ్యా, ఎంత స్పెషల్ వంటలన్నీ చూపిస్తున్నా నాకు. ఇక్కడ చెరుకు రసం పాయసం, కోవా, చాక్లెట్ బొబ్బట్లు. నాకు తెలిసి పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనుకుంటే చాక్లెట్స్. చూస్తారు కదా ఇప్పుడు. ఎస్, చూసేద్దాం. మరి కోవా చాక్లెట్ బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. కోవా చాక్లెట్ బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోవా 1 కప్పు, చాక్లెట్ 200 గ్రాములు, మైదా 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. రావు గారు రెడీ? తాళం కొడుతున్నారు. ఫస్ట్ మిక్సింగ్ బౌల్. అది ఏం పిండి రావు గారు? ఇది మైదా పిండి. ఫస్ట్ నెయ్యి వేసుకొని పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకొని కొంచెం సాఫ్ట్గా కలుపుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ ఉండాలి. అప్పుడే మీకు బాగా సాఫ్ట్గా ఉంటుంది. కలుపుకొని పెట్టుకోవాలి అదనమాట. సో కలుపుకొని పెట్టుకున్నాం. చాక్లెట్, ఇది చాక్లెట్ మీకు డార్క్ చాక్లెట్ అని దొరుకుతుంది. అది గ్రేట్ చేసుకొని డార్క్ చాక్లెట్ ని ఇలా మనం గ్రేట్ చేసుకోవాలి. లేకపోతే మీకు కోకో పౌడర్, చాక్లెట్ పౌడర్, అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఇది ఇప్పుడు షుగర్ కొంచెం వేస్తున్నాం, ఆప్షన్. మీకు స్వీట్నెస్ తక్కువ కావాలి, షుగర్ వద్దంటే కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. కొంచెం షుగర్ వేసుకున్నాం. చాక్లెట్ కొంచెం స్వీట్ గా ఉంటుంది, కోవా రెండు తీగానే ఉంటాయి. సో ఆప్షన్ అన్నమాట. మీకు ఇంకా పిల్లలకి కొంచెం ఎక్కువ కావాలి కదా, దానివల్ల కొంచెం షుగర్ వేసుకున్నాం. ఓకే, అయితే ఏం చేయాలంటే పిల్లలకి మనం విడిగా కల్పిస్తుంది, మన వరకు కొంచెం విడిగా కలిపి అది గ్రేట్ చేసేటప్పుడే సగం చాక్లెట్ మనం తినేస్తాం. ఓకే, అది వాస్తవం అండి. ఎందుకంటే వంటగదిలో నిజంగానే జీడిపప్పులైనా పల్లీలైనా వేయించేటప్పుడు ఆడవాళ్ళకి పని సగం పని అదే. అలా వేయించుకుంటూ అసలు ఏంటో వేగుతుంది, అక్కడ ఒక 20 పలుకు వెళ్ళిపో. ఇంకా చాక్లెట్స్ అంటే చెప్పక్కర్లేదు. చాక్లెట్ ఇంకేముంది, అలా అలా అంటూనే కొంచెం ఒక ముక్క అంతే. సో గ్రేట్. సో ఇది ఇప్పుడు స్వీట్ కోవా అన్నమాట. నెక్స్ట్ అర్థమైంది కదా, బొబ్బట్ రెడీ అవ్వడం చాలా మన కడుపులోకి వెళ్ళిపోతాయి అవన్నీ. సో ఇది కలుపుకుందాం. సో ఇలా మొత్తం చపాతీ పిండి కలిపి కలిపేసుకోవాలి. ఈ రెసిపీ చూస్తే నాకు ఇంకో రెసిపీ గుర్తొస్తుంది. ఆ కోవా ఇది దాన్ని సేమ్ ఇలానే పెట్టేసుకోవచ్చు అనుకుంటా, బాల్స్ లాగా. అది మీరు చెప్పేది ఏంటంటే మన బర్ఫీ లాగా కోవాలో అది పెట్టి చేస్తారు కదా, అలాగే. ఏంటంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే చాక్లెట్ తురిమేటప్పుడు సగం, కోవా తురిమేటప్పుడు ఏముంటుంది అక్కడ, మళ్ళీ మధ్యలో బర్ఫీలు చేసుకుంటారు. ఆ బర్ఫీలు చేసుకున్నాక ఇంకా అసలు బొబ్బటి దాకా వెళ్ళలేదు. ట్రైన్ ఎన్ని చోట్ల ఆగిపోయిందో, చాక్లెట్ దగ్గర, కోవా దగ్గర, మళ్ళీ మధ్యలో బర్ఫీలు. ఇంకా బొబ్బటికి ఎప్పుడు వెళ్తాము? సో ఈ చిన్న చిన్న వంటలు చేసుకుంటాం.
మీరు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూపించేస్తే ఇలాగే అవుతుంది మరి. మీకంటే పిల్లలు ఇంకా వచ్చి తినేసి వెళ్ళిపోతారు అనమాట. అందుకే మేము ఏం చేస్తాం అంటే పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు పిల్లలు వాళ్ళకి పనిలో ఉండేటప్పుడు మీకోసం స్పెషల్ చేస్తున్నా ఉండు అన్నను వంటగదిలో కేజీ కలిపి 1/2 కేజీ మాకు వెళ్ళిపోతుంది, 1/2 కేజీ పిల్లలకి. అంటే మళ్ళీ ఇంకేమైనా గట్టిగా మాట్లాడారనుకోండి, అది ఎలా ఉంది ఏంటో ముందు మేము తిని చూసాం రా అమ్మలం కాబట్టి మేము జాగ్రత్తగా. సో ఇప్పుడు ఈ 3 పోర్షన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ పిండి తీసుకుందాం. ఇలా పల్చగా రావాలండి. అవును, అప్పుడే మీకు సాగుతుంది కదా. నానేసరికి అలా అయ్యింది, అది అవుతుంది. కొంచెం నీళ్ళు కూడా మీరు కొంచెం ఎక్కువ పోసుకోవాలి, లేకపోతే మీకు గట్టిగా ఉంటే బ్రేక్ అవుతుంది. సో ఆ రకంగా రావాలి పల్చగా. ఇది ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని అలా మొత్తం పరిచేసి ఇప్పుడు బొబ్బట్టుని తయారు చేస్తారు. చేతులు కూడా మీరు రాసుకోవాలి, ఎందుకంటే చేతిలో కూడా అంటుకుంటున్నాను. సో వందన పెళ్లికి ముందు వంటలు నేర్చుకున్నావా, పెళ్ళి అయిన తర్వాత నేర్చుకున్నావా? పెళ్ళి అయిన తర్వాతే నేర్చుకున్నాను. నేర్చుకున్నాను అంటే కంప్లీట్ గా వచ్చు అని కాదు, ఓకే చేస్తాను, ఏదో సర్వైవ్ బతకడానికి మనకి ఫుడ్ కావాలి కాబట్టి ఓకే. ఓకే, సో అలాగా అమ్మ దగ్గర లేకపోతే మీ వారి దగ్గర? అమ్మ దగ్గర, అమ్మాయి నేర్పించారు. సో ఇప్పుడు ఈ స్టఫింగ్ సెంటర్లో పెట్టుకొని ఇది కవర్ అప్ చేద్దాం. సింపుల్, చేతిలో తీసుకొని ఇది ఓపెన్ అవ్వకుండా ఓకే మసాజ్ చేయాలి. మసాజ్ చేయాలి. దాని తర్వాత జెంటిల్గా అలా ఒత్తాలి. వాసన వస్తుంది నాకు, చాక్లెట్ వచ్చేసింది బొబ్బట్టు. ఇప్పుడు ఇది ఆన్ చేసుకుందాం. పల్చగా రావాలి. ఇంట్లో ఏం చేస్తారంటే కొందరు చపాతీ కర్రీ చపాతీ ఇది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్ షీట్ తీసుకుంటారు, అది తీసి దాంట్లో ఇలా గీ రాసుకొని ఈజీగా ఇంకో షీట్ పైన వేసి మెల్లిగా మిక్స్ చేస్తే ఈవెన్గా వస్తుంది అనమాట. అదొక టెక్నిక్. లేకపోతే ఈ ప్రెస్ ఉంటుంది చూసారా, అది కూడా దాంట్లో ప్లాస్టిక్ వేసి కొంచెం గీ వేసుకొని జెంటిల్గా ప్రెస్ చేస్తే మీకు షీట్స్ మీద, ఎందుకంటే ఇది అంటుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, మీకు ఇంకా పల్చగా వస్తుంది దాంట్లో. ఇలా చెక్క కంటే షీట్స్ మీద అయితే తీయడానికి పెనం మీద వేయడానికి. అది కరెక్ట్గా చెప్పారు. అలాగే స్టఫింగ్ కూడా మీకు లోపల ఈవెన్గా వెళ్తుంది, సైడ్స్ వరకు వస్తుంది అనమాట. సో బేసిక్లీ బొబ్బట్లు అందరూ చేయలేరు, కొంచెం మనకి స్కిల్ కావాలన్నమాట దానికి. ఇంట్లో దానికి పెద్దోళ్ళు చాలా నిదానంగా టైం పడుతుంది, అన్నిటికీ పేషెన్స్ కావాలన్నమాట. మీ దగ్గర చూసాం కాబట్టి ఇప్పుడు టేస్టీగా తినాలంటే పేషెన్స్ కావాలంతే. అందుకే మొదలు పెట్టేటప్పుడు తినేస్తూ ఉంటాం. ఎనర్జీ కావాలి కదా చేయడానికి. అబ్బో ఇది కవరింగ్. సో ఇప్పుడు జెంటిల్గా మీకు ప్లాస్టిక్ షీట్ ఉంటే మీకేమవుతుందంటే ప్లాస్టిక్ షీట్ ఈజీగా ఇప్పుడు ఒక చేతిలో తీసుకొని ఓపెన్ చేసి అలా ఫ్లిప్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో షీట్స్ మీద పెట్టుకుంటే బెటర్ మన. సో ఇప్పుడు దీన్ని మనం 2 పక్కల కాల్చుకోవాలి. వందనకు ఒకవేళ మూవీస్ ఆఫర్స్ వస్తే చేస్తావా? మూవీస్ వచ్చాయి చాలా ఆఫర్స్, బట్ ఇక్కడే చాలా కంఫర్ట్ గా ఉంది కదా, ఇది బాగుంది అని ఇక్కడే కంటిన్యూ అవుతున్నా. మూవీస్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు, సీరియల్స్ చేస్తే సరిపోతుంది అండ్ ఫ్యామిలీ లైఫ్ అంతే. అంతేనా? అంతే. సో ఒకవేళ ఆర్టిస్ట్ కాకుండా ఉండుంటే జాబ్ చేసుకునేదాన్ని, జాబ్ అలాగే చేసుకునేదాన్ని అంతే. ఓకే, సో ఇది లేకపోయినా అదొక ఆప్షన్ ఉంది కాబట్టి అంతే. యుఎస్ లో సెటిల్ అయ్యేదాన్ని ఏమో. ఓకే, సో ఎందుకు మీ వారు అక్కడ జాబ్? అక్కడ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు? అక్కడ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. సో అంటే నా ప్రొఫెషన్ ఇంకా ఇక్కడే ఉంది కాబట్టి సో ఇక్కడే ఉన్నారు. ఓకే, అట్లా కాడ లైట్గా కాల్చిన తర్వాత ఇలా ఎప్పుడైనా కొంచెం బయటకు వస్తే నథింగ్ టు వరీ. ఓకే, ఏమవుతుంది ఎందుకంటే చాక్లెట్ మెల్ట్ అవుతుంది కదా, షుగర్ ఉన్నది. సో దానికి టెక్నికలీ కొంచెం స్కిల్డ్ అదనమాట. మీకు దీంట్లో చాక్లెట్ ఉండే వల్ల మనం కుంకుమ పువ్వు యూజ్ చేయము, ఎందుకంటే కుంకుమ పువ్వు ఇట్ గివ్స్ ద రిచ్నెస్. ఓకే ఓకే. ఇదే కోవాతో వేసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది, చాక్లెట్ తోటి బాగుంటుంది అనమాట అది. సో శ్రీరామనవమి వస్తే ఏమేమి వంటలు చేస్తావు?
ఇష్టమైన పండగ అన్నావు కాబట్టి. పండగ అదే అంటున్నాను, ఇష్టమైన పండగ ఏంటి, మమ్మీ అది చేస్తారు, పానకం చేస్తారు, వడపప్పు చేస్తారు. సో మమ్మీ చేస్తారు కాబట్టి మమ్మీ దగ్గరికి వెళ్ళడమే. ఓకే, సో ఇప్పుడు నువ్వేమి ఇంకా స్టార్ట్ చేయలేదా? ఇప్పుడు నీకు పిల్లలు వచ్చేసారు, నువ్వు వాళ్ళకి నేర్పించాలి. లేదు అంటే మోస్ట్లీ నాకు 2 ప్రాజెక్ట్స్ కాబట్టి ఇక్కడే సరిపోతుంది. సో మొత్తం మమ్మీయే చూసుకుంటారు బాగా. సో పిల్లలు కూడా వడపప్పు పానకం లేదు, అది ఇంకా నేర్చుకోలేదు, టైం పడుతుంది. వడపప్పు పానకం నెక్స్ట్ శ్రీరామనవమికి నేను అది నేర్చుకోండి. ఆ వంటలన్నీ నేర్చేసుకుని ఇంట్లో చక్కగా వండుతుంది, కానీ వడపప్పు పానకం మాత్రం నెక్స్ట్ ఇయర్ నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ పిలిచేటప్పటికి అదే ఉంటుంది. చేసి తీసుకొస్తావా ఏంటి? ఓకే, సో ఇంకా కొంచెం కాలాలి. ఓకే, బొబ్బట్టు రెడీ. కోవా చాక్లెట్ బొబ్బట్లు. థ్యాంక్ యూ. కోవా చాక్లెట్ బొబ్బట్టు మరి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? కోవా చాక్లెట్ బొబ్బట్లు తయారీ విధానం. ముందుగా మైదాలో ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక బౌల్లో చాక్లెట్ తురుము, పంచదార, కోవా తురుము వేసి బాగా కలుపుకోవాలి. ముద్దగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకోవాలి. దీని మధ్యలో కోవా చాక్లెట్ మిశ్రమం ఉంచి అంచులు మూసి బొబ్బట్లా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, కోవా చాక్లెట్ బొబ్బట్లు రెడీ. కోవా చాక్లెట్ బొబ్బట్టు చూసాం కదా, ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అరిసెలు తయారు చేసుకుంటూ ఉన్నట్లయితే మనం బెల్లం పాకం పట్టుకుంటాం కదా, అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని బెల్లం పాకం పట్టుకొని పిండి తయారు చేసుకున్నట్లయితే అరిసెలు ఒత్తుకునేటప్పుడు చేతులకు పిండి అంటుకోకుండా ఉంటుంది. అలాగే అరిసెల టేస్ట్ కూడా రెట్టింపు అవుతుంది. రావు గారు, నిజంగా ఏదో అనుకున్నాం కానీ బొబ్బట్లు నచ్చాయి. సో ఇప్పుడు మనకు కూడా ఇంటికి వెళ్ళాక చక్కగా మనం ఇంట్లో వాళ్ళకి ఇంట్లో మన అవును అదే ఇప్పుడు ఇంట్లో మనకి ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ మనం వెరైటీగా ఏదైనా చేసి పెట్టామనగానే అబ్బా భలే ఉందమ్మా బాగా చేసేవే అని అంటారు. కాబట్టి గురువు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం కాబట్టి థ్యాంక్ యూ. సో వందన, నెక్స్ట్ ఇప్పుడు నీ టర్న్. నెక్స్ట్ నా టర్న్ కాబట్టి ఇప్పుడు ఎలాగో మామిడికాయల సీజన్ వచ్చేసింది, దాన్ని మనం యూజ్ చేసుకోవాలి కదా. ఖచ్చితంగా మామిడికాయల మిరియాల పులిహోర. మామిడికాయ మిరియాల పులిహోర. సో పండగ అన్నాక ఖచ్చితంగా పులిహోర ఉండాల్సిందే సుమి. తీపితో పాటు అటు పులిహోర, ఇటు బొబ్బట్లు, ఎలాగో వడపప్పు పానకం ఉంటుంది. ఎస్. సో మామిడి మిరియాల పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా? మామిడి మిరియాల పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, బియ్యం 1 కప్పు, శనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా. సో మామిడికాయ మిరియాల పులిహోర రెడీ. చేసేద్దాం మరి. చేసేద్దాం. ముందు మనం పోపు వేసుకోవాలి కాబట్టి అన్నం కూడా ఉడికించేసుకుని పెట్టుకున్నాం. అన్నం కూడా ఉడికించి పెట్టేసుకున్నా. ఆయిల్, దీంట్లో కొంచెం మనం జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు కొంచెం రోస్ట్ అవ్వనిద్దాం. మామూలుగా మన పులిహోర అనగానే జీడిపప్పు, పల్లీలు వేస్తాం. జీడిపప్పు సంగతి పక్క పెడితే పల్లీలు అయితే ఇవి కూడా అంటే పులుపు ఉంటుంది కదా మామిడికాయ, అది కూడా బాగుంటుంది. సో దాంతో పాటు పలుకు మధ్యలో వస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, మినపప్పు, శనగపప్పు, పులిహోర లాగే. అదే లేదు పోతే మామిడికాయ బాగుంటుంది. మామిడికాయ పులిహోర ఏదైనా సరే పండుగలు వచ్చినప్పుడు దేవుడి పేరు చెప్పి ఏదో రకంగా ఓకే. సో మీ ఇంట్లో ఎవరికి బాగా ఇంట్రెస్ట్ నువ్వు ఇండస్ట్రీలో ఉండడం? అందరికీ ఓకే. అందరూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఇండస్ట్రీలో ఉండాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో అందరి సపోర్ట్ ఉంది ఖచ్చితంగా. మా అత్తయ్య వాళ్ళ సపోర్ట్ కానీ వాళ్ళు చాలా చూస్తారనమాట సీరియల్స్. బిఫోర్ మ్యారేజ్కి కూడా వాళ్ళు సీరియల్స్ బాగా ఎడిక్ట్. మా ఇంట్లో చాలా తక్కువ. ఈవెన్ దో నాకేంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ తెలియకపోయినా మా వాళ్ళు పంపించి అంత సపోర్ట్ చేయడం అనేది ఐఎమ్ సో లక్కీ అని ఫీల్ అవుతాను నేను. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. సో
సో ఎందుకు నువ్వు వందన తెలుగు అమ్మాయేనా? తెలుగు అమ్మాయే. పక్క తెలుగు అమ్మాయి. ఎందుకు డౌట్ వచ్చింది? ఏమో అంటే ఇప్పుడు చాలా మంది అదర్ లాంగ్వేజ్ వాళ్ళు తెలుగు చాలా ప్యూర్ గా మాట్లాడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు తెలుగు అమ్మాయి అని అనుకుంటారు, కానీ అసలు వాళ్ళ మాతృభాష వేరు ఉంటుంది, వేరే ఊరు వాళ్ళు అయి ఉంటారు. అవును. సో అసలు బేసిక్ గా మీ ఊరు ఎక్కడ? మమ్మీ వాళ్ళు వచ్చేసి కాకినాడ, ఈస్ట్ గోదావరి సైడ్. అత్తయ్య వాళ్ళది భీమవరం. నేను పుట్టి పెరిగింది, బార్న్ అండ్ బాటప్ అంతా ఇక్కడే, హైదరాబాద్. ఓకే, సో పక్కా తెలుగు అమ్మాయి. తెలంగాణ. అదే. సో వేగిపోయాయి కదా. ఇప్పుడు పోపుకి సంబంధించినవి వేసేసుకుందాం. ఎండుమిర్చి, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు. కొంచెం అవి దోరగా వేగాలి. పిల్లల్ని ఇండస్ట్రీకి తీసుకురావాలని ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? ఇంకా అంతవరకు ఆలోచించలేదు. అంటే మీ బాబు కొంచెం పెద్దవాడే కదా, పాప చిన్నది 5 years. బాబు పెద్దవాడు, తర్వాత పాప. రీసెంట్ గానే 1 week బ్యాక్ నాతో పాటు చైల్డ్ క్యారెక్టర్ ఉంటే చేసింది. నా చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంటే అక్క పాప. పచ్చిమిర్చి వేస్తున్నాను. ఏదో మెమరీస్ అలా గుర్తుంటాయి కదా. సో అలా చిన్నప్పుడు తను చేసింది. ఒప్పుకున్నారా మరి? ఒప్పుకున్నారు, ఒప్పించా. సో చిన్న పాప యాక్ట్ చేసింది, అది కూడా ఎప్పుడైనా ఫ్యూచర్ లో చూసుకోవడానికి ఒక మెమరబుల్ గా ఉంటుంది అన్న కోరికతో చేయించాను. ఓకే, సో టోట్ అయితే కాదు, లేదు, కొద్దిగా ఒక పోర్షన్ వర్క్ అంతే. సో ఇంట్లో నువ్వు కాకుండా ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్? నీ చెల్లి ఉంటుంది, కరివేపాకు వేస్తాను. చెల్లి US లోనే ఉంటారు, వాళ్ళు అరిజోనాలో. తను కూడా మ్యారీడే, ఇద్దరు సాఫ్ట్వేర్. ఓకే, సో అంటే ఇప్పుడు చెల్లి నువ్వు ఇద్దరు ఆడపిల్లలు? ఇద్దరమే అంతే. సో ఇంకెవరు లేరు. సో అమ్మాయి మ్యారీడే అక్కడ ఉంది, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నదైతే నువ్వు ఒక్కదాన్ని. అంతే. ఇంగువ కొద్దిగా, మన మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ తురుము, కొంచెం సాల్ట్, ఉప్పు, పసుపు, మిరియాలు పొడి పచ్చగా దంచుకోండి. నీ వంట నేను షేర్ చేసుకుంటున్నాను, నేర్పిస్తున్నాను. అబ్బా. సో ఎప్పుడు నువ్వే ఇంట్లో వంట చేసి తీసుకెళ్తుంటావు లొకేషన్కి? నేను వంట చేసి తక్కువ. ఇది ఫ్రై అయింది కదా, దీంట్లో ఇప్పుడు మనం అన్నం వేసేసుకున్నాం, ఉడికించి పెట్టుకున్నాం కదా. వందన షాపింగ్ బాగా చేస్తుందా? బాగా. ఎందుకంటే నాకు తెలుసు తన స్టేటస్లో ఎప్పుడు చూసినా అక్కడ బ్యాగులు తగిలించుకుని ఇక్కడ బ్యాగులు, రకరకాల వాచ్లని, రకరకాల కదా, ఎప్పుడు అదే పని బాగా ఇంట్రెస్ట్. సో ఏంటి మరి నువ్వు సంపాదించుకున్న డబ్బులన్నీ షాపింగ్లకేనా? తప్పదు కదా, అంతే కదా మన కష్టాలు ఎలా ఉంటాయి. అంటే ఇంకా పాప ఎదగలేదు కదా, 5 years లో ఉంది కాబట్టి కొంచెం ఎదిగాక వందనకి ఛాన్స్ ఉండదు, అంత తన షాపింగ్ ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే అందరూ షాపింగ్ అనగానే పిల్లల కోసం పాపం తల్లిళ్ళు ఎక్కువ షాపింగ్ చేస్తున్నామో అనుకుంటారు. వాస్తవానికి తన సొంత షాపింగే ఎక్కువ. బ్యాగులు, వాచ్లు, ఇంకా రకరకాలు. ఇంకేమీ ఎక్కువ కొంటావమ్మా? ఎక్కువ చెప్పులు పిచ్చి, అసలు కాస్మెటిక్స్ చెప్పులు అంటే బాగా పిచ్చి అన్నమాట. ఇంట్లో ఒక ర్యాక్ నిండా చెప్పులే. అబ్బో, చెప్పుల ర్యాక్లు కూడా పట్టట్లేదు, ఎక్కువ ఫ్యాంటసీ. ఓకే, సో ఆ రకంగా షాపింగ్ అనమాట. సో వందన ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, వందన ఒక ప్రాజెక్ట్ చేస్తుందంటే అది ఓన్లీ ఫర్ షాపింగ్ కోసం అని మాత్రమే. ఏమో చెప్పచ్చు. ఒక ప్రాజెక్ట్ అంటే 2 ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు, ఒకటి తన పర్సనల్ గా వచ్చి షాపింగ్స్ కోసము, ఒకటి ఓకే ఇంట్లోనో సేవింగ్స్ ఏవో అలాగా. ఒకటి సేవింగ్స్, ఒకటి షాపింగ్ కి. ఒకవేళ ఒకటే ప్రాజెక్ట్ ఉన్నా ఖచ్చితంగా ఇంకో ప్రాజెక్ట్ కోరుకుంటుంది, షాపింగ్ కావాలి కాబట్టి. ఓకే, ఇది రెడీ అయిపోయింది. సో వేసేసుకుందాం, మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, దీని మీద అసలైంది ఇవి కూడా పెడితే ఇంకా బాగుంటుంది. ఓకే, కొత్తిమీర కంపల్సరీ ఏం కాదు, కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి పెట్టాను. ఓకే, జీడిపప్పు కూడా మనం వేసేసుకుందాం.
ఓకే, వేడి వేడి మామిడికాయ మిరియాల పులిహోర థ్యాంక్ యూ. నైవేద్యం పెట్టేసి ఎస్, ఆరగించడమే. ఆరగించడమే. మామిడికాయ మిరియాల పులిహోర మరి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. మామిడి మిరియాల పులిహోర తయారీ విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. మామిడికాయ తురుము సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే ప్యాన్లో ఎండుమిరపకాయలు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఇంగువ, మామిడికాయ తురుము, ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడికాయ మిరియాల పులిహోర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వారానికి ఒక 2 సార్లు ఆల్మండ్ ఆయిల్తో జుట్టుకి బాగా 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టుకు బాగా కండిషనింగ్ అందుతుంది. అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. రావు గారు, నేను ఇవాళ వడలు చేస్తాను. వడలు? తోటకూర గుమ్మడి వడలు. మామూలుగా వడలు అనేగానే వడలేనా అనుకున్నాను. అంటే తోటకూర గుమ్మడి 2 కలిపి వడలు చేస్తాను. ఓకే, ఓకే కదా. ఓకే, చూసేద్దాం. నేను కూడా చూడాలనుకుంటున్నాను. సో తోటకూర గుమ్మడి వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. తోటకూర గుమ్మడి వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 1 కప్పు, గుమ్మడి చిన్న ముక్క, శనగపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, సోంపు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రావు గారు, మేము రెడీ. రెడీ. ఇది శనగపప్పు నానబెట్టుకొని కచ్చాపచ్చాగా బేస్ అన్నమాట. దీని తర్వాత ఇది గుమ్మడికాయ తురుము, తోటకూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సాల్ట్, సోంపు. అది ఓకే. ఇది ఎన్ని గంటలు నానబెట్టారు? ఇది అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్, అరగంట నానితే సరిపోతుంది. శనగపప్పు. సో ఫస్ట్ పప్పు మిక్సింగ్ బౌల్ వేసుకుందాం. చూడండి ఇక్కడ పప్పుగా ఉన్నది. అప్పుడు మీకేంటంటే తినేప్పుడు కరకరాలు పలుకులు పలుకులుగా ఉంటూ క్రంచీనెస్ వస్తుంది. ఇది ఇప్పుడు గుమ్మడికాయ తురుము. ఇందులో కలిసిపోద్దేమో కదా, అది మిక్స్ చేయాలి. దాని తర్వాత తోటకూర. ఇది అది పసుపు పసుపుగా ఉండడం వల్ల టేస్ట్ తెలుస్తుంది అనుకుంటా. దాని తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి. ఉల్లిపాయలు వచ్చి ఖచ్చితంగా ఉండాలా లేక ఆప్షన్? వడ అంటేనే వడ అంటే కొందరు వేసుకుంటారు, కానీ చాలా మంది పండక్కి ఉల్లిపాయలు తినకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని ఆప్షన్ ఉందా అని అడగడం. సో ఇవి బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా కొంచెం తోటకూర వేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం సోంపు పౌడర్, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపేసుకున్నాక వడల్లాగా వేసుకోవాలి. సో వందనకి మోడర్న్ ఇష్టమా, ట్రెడిషనల్గా ఉండడం ఇష్టమా? ట్రెడిషనల్ ఇష్టమా? కానీ ఎక్కువ చూస్తాను మోడర్న్. ఇంకా బయట అంటే సీరియల్స్ లో ఎలాగో ఈ చీరలు అవి పెట్టి, ఇంకా బయట మాత్రం వెస్టర్న్ లోనే ఉంటాను. టై చేసుకోవడం చాలా టైం ట్రెడిషనల్ గా ఉండడం ఇష్టం. సో పండగ వచ్చిందంటే ఇంట్లో ఇంకా ముస్తాబ్ అంతే. రెడీ చేసేసుకుంటాను. అంతే కదా, కాబట్టి ముద్దుగా ఉంటారు. ఇప్పుడు ఉండలు చేసుకుందాం. గుమ్మడికాయ వాటర్ అది కొంచెం గట్టిగా చేసుకొని ఫ్లాట్ చేసుకొని చాలా స్కిల్డ్గా వేయాలనుకుంటుంది. అంతే. కొంచెం మీకు వస్తాయి క్రిస్పీగా కచ్చపచ్చ కదా, ఏం ప్రాబ్లం లేదు. విడిపోయేటట్టు రాదు అంత ఇదిగా. కొంచెం గట్టిగా మనం చేసుకొని కావాలంటే శనగపిండి కొంచెం వేసుకోవచ్చు. కానీ మీరు ఎక్కువ శనగపిండి వేస్తే మళ్ళీ నూనె ఎక్కువ పిలుస్తుంది. ఓకే అంటే కొద్దిగా మనకి ఉంటే కొద్దిగా వేసుకుంటే. స్టార్టింగ్ స్టేజ్లో మాలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అది పడుతుంది అన్నమాట. నేను ఎప్పుడు అదే అనుకుంటాను. ఎందుకంటే షఫ్స్ చేసిన మన ఇంట్లో అమ్మమ్మలు చేసిన చాలా సునాయాసంగా చేసేస్తారు. మన దాకా మనం ఎంత జాగ్రత్తగా చేస్తామో అది అంత ఇదిగా అవుతుంది.
కలర్ అయితే బాగా వస్తున్నాయి కదా. సో ఈ వడలు ఇంకాస్త వేగాలి కాబట్టి ఈలోపు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మార్కెట్ నుంచి ఫ్రూట్స్ తీసుకురాగానే కవర్స్లో పెట్టేసి ఎలా అంటే అలా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే పళ్ళు కొద్ది రోజుల పాటు తాజాగా ఉండడమే కాకుండా వాటి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. రావు గారు రెడీ. బాగున్నాయి రావు గారు వడలు. సో తోటకూర గుమ్మడి వడలు. థ్యాంక్ యూ. తోటకూర గుమ్మడి వడలు మరి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. తోటకూర గుమ్మడి వడలు తయారీ విధానం: ముందుగా సోంపు పొడి సిద్ధం చేసుకోవాలి. శనగపప్పు నానబెట్టి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో గుమ్మడి తురుము, తరిగిన తోటకూర, ఉల్లిపాయ ముక్కలు, సోంపు పొడి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో వడల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, తోటకూర గుమ్మడి వడలు రెడీ. రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనానుచర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభగ మంగళం. సో శ్రీరామనవమి కాబట్టి ముందుగా వడపప్పు పానకంతో మొదలు పెడదాం. ఓకేనా? సో అలాగే నైవేద్యం సమర్పించేసాం కాబట్టి తినండి మరి. సో ఇప్పుడు పానకం. నేనైతే కంప్లీట్ చేసేసాను. ఓకే. సో నాకైతే చాలా యాంగ్జైటీగా ఉంది. అక్కడ పులిహోర, బొబ్బట్టు, చెరుకు రసం, పాయసం. సో ముందు ఏది? చెరుకు రసం పాయసం. అంతే కదా. ఎస్, స్వీట్ తో స్టార్ట్ చేస్తున్నాను. ఎస్, ఖచ్చితంగా. స్పెషల్గా వచ్చిన గెస్ట్ తినాలి, కానీ గెస్ట్ వండారు కాబట్టి నేను తినేస్తాను. మీరు టేస్ట్ చేయాలి ఇప్పుడు, నేను వండాను కదా. రెగ్యులర్ పాయసం తిన్నాము కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. చెరుకు రసం పాయసం చేసుకోవచ్చు. అంటే చెరుకు రసం వల్ల ఆ ఫ్లేవర్స్ చూసారా ఎంత బాగుంది. అది అంటే రియల్ ఇంగ్రీడియంట్ కదా, ఇంట్లో నో కెమికల్స్ యాడెడ్, షుగర్, ప్యూర్ షుగర్ కేన్ జ్యూస్. దానివల్ల మీకు ఆ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ స్వీట్నెస్ కూడా ఎక్కువ లేకుండా తక్కువ లేదు, పర్ఫెక్ట్గా ఉన్నది. సో ఇప్పుడు పైగా చెరుకు రసం సీజన్లో కూడా బాగా ఉంది కాబట్టి చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోండి. నిజంగా చాలా బాగుంది. వందన, థ్యాంక్ యూ, సూపర్. సో నెక్స్ట్ వంటకం సక్సెస్ అయింది. సో నెక్స్ట్ పులిహోర. ఇంకో స్వీట్. ఇంకో స్వీట్ ఏనా? ముందు పులిహోర తిందాము, ఆ తర్వాత ఫినిషింగ్ రావు గారు చాక్లెట్ బొబ్బట్టు. వెంటనే స్వీట్ తింటే టేస్ట్ తెలీదు. పప్పులతోటి చూడ్డానికి అదిరిపోవడం కాదు, తింటున్నప్పుడు కూడా అదిరిపోయింది. సో ఆ మామిడికాయ పులుపు, మిరియాలు ఎంత బాగున్నాయి అంటే ఆ మిరియాలకి, ఆ మామిడికాయ పులుపుకి ప్లస్ ఈ నట్స్, అదే పోపు దినుసులు బాగా కంచి కరకరాలాడుతున్నాయి. చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది వందన. సో వందన ఇంత పెద్ద షప్ ఉందని నాకు తెలీదు. వంటలు వచ్చేది తెలుసు కానీ మరి ఇంత పెద్ద షప్ బాగా చేస్తాను కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. నిజంగానే చాలా బాగుంది. మామిడి మిరియాల పులిహోర సూపర్, అంతే సూపర్ అంతే. సో మొత్తానికి ఈ రకంగా వినిపించారు. సో నెక్స్ట్ చాక్లెట్ కోవా, చాక్లెట్ బొబ్బట్టు. రావు గారు వంట కాబట్టి ఎంత కేర్ఫుల్గా చూసాం. మనకి ఎలా తీసి నాకు ఎప్పుడు అలాగే పెడుతుంటారు. థ్యాంక్ యూ. చాక్లెట్తో పాటు రావు గారు బాగుంది టేస్ట్ పరంగానే. కొంచెం ఆ సాల్ట్ ఎందుకు వచ్చింది? పిండిలో మీకు ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. కొంచెం తక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది.
సో కానీ ఇప్పుడు బాగాలేదని లేదు, బాగుంది. లేదు లేదు బాగుంది, నేను అన్నది చాలా బాగుంది. కొంచెం వచ్చిన సాల్ట్ కూడా దేంట్లో చేసిన తెలుసా, మేము చేసేటప్పుడు కొంచెం ఓకే ఇలా చేసుకోవాలి ఒక అవగాహన ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అడిగాను అంతే. సో పిండిలోనే, సో మామూలుగా మనకి చాక్లెట్ లో కానీ ఇంకేది కాదు, అదర్వైజ్ బాగుంది. గుడ్ గుడ్ నిజంగానే. తోటకూర గుమ్మడి వడలు. సో ఇంకా ఫైనల్ ఫినిషింగ్ టచ్. క్రిస్పీగా తోటకూర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కదా. బాగుంది. మీరు అన్నట్టు కచ్చపచ్చగా ఉండడం వల్ల తింటున్నప్పుడు ఆ పలుకు తెలుస్తూ ఉంది. ఇంకా సోంపు ఇవన్నీ కూడా కరెక్ట్గా వచ్చింది. మీరు అది చేసినది వడలు చాలా బాగున్నాయి. ఇంకేం పండగ వాతావరణం అంతా ఇక్కడే అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళి ఇవన్నీ వాళ్ళకి చేసి పెట్టేసుకున్నామంటే ఇంకా. కానీ అన్నిట్లో హైలైట్ పులిహోర. నిజంగానే పులిహోర. నాకు చెరుకు రసం పాయసం కూడా బాగుంది. చెరుకు రసం పాయసం, పులిహోర ఇస్. సో మొత్తానికి అందరూ ఆరగించిస్తారు కదా, హ్యాపీ కదా. ఓకే, మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పులిహోర, ఫ్రైడ్ రైస్, ఏవైనా ఫ్లేవర్డ్ రైసెస్ చేసుకునేటప్పుడు అన్నం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కదా. అందుకని అన్నం వండుకునేటప్పుడు కొద్దిగా నిమ్మరసం కనుక పిండుకున్నట్లయితే అన్నం బాగా పొడి పొడిగా వస్తుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం చూసిన రెసిపీ చెరుకు రసం పాయసం. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే సేమియా, పాలు ఉన్నాయి. పంచదార యూజ్ చేయకుండా చెరుకు రసం యూజ్ చేశారు. ఆఫ్ కోర్స్ చెరుకు రసం ఒక సమ్మర్ స్పెసిఫిక్ డ్రింక్. ఇందులో ఆ కూలింగ్ ప్రాపర్టీస్తో పాటు ఆ మైల్డ్ షుగరీ ఫ్లేవర్ అనేది మనకి తప్పకుండా దొరుకుతుంది. అన్ప్రాసెస్డ్ న్యాచురలిస్ట్ ఫామ్లో తీసుకోవాలంటే షుగర్ని ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇది ఎవరు ఆలోచించారో కానీ ఒక గుడ్ రెసిపీ లాగా చెప్పచ్చు. అండ్ న్యూనెస్ ఉంది కాబట్టి మనం అందరం కూడా మన డైట్లో ట్రై చేయొచ్చు. సేమియాలో ఒక వీట్ బేస్డ్ ప్రోడక్ట్, ఒక రిఫైన్డ్ వీట్ బేస్డ్ ప్రోడక్ట్ కాబట్టి ఇది మనం తెలుసుకొని ఏ రెసిపీలో యాడ్ చేయాలి చేయకూడదు అని ఆలోచించాలి. మిల్క్ ఆఫ్ కోర్స్ మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇస్తాయి, గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం కూడా ఇస్తుంది. ఆల్సో మనం గమనించాల్సింది ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ప్రోటీన్ మిల్క్ తాగాలి అని చాలా వరకు ఇన్సిస్ట్ చేస్తారు. అందులో టైప్ ఆఫ్ ప్రోటీన్ బ్రాంచ్ అయిన అమైనో యాసిడ్స్ ఉంటాయి, ఏవైతే మసిల్ గ్రోత్కి హెల్ప్ చేస్తాయో. అందుకని పిల్లలకి మనం అంతా ఇన్సిస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో చాలామంది పిల్లలు ఈ మధ్య పాలు తాగట్లేదు కాబట్టి మనము అట్లీస్ట్ డిఫరెంట్ ఫామ్స్లో ఇట్లా ఇంక్లూడ్ చేయగలిగితే కూడా అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసి కూడా వాళ్ళకి ప్రజెంట్ చేస్తూ ఉండాలి. సో ఓవరాల్గా సింపుల్ బట్ గుడ్ రెసిపీ. మనం చూసిన రెసిపీ ఖోవా చాక్లెట్ బొబ్బట్లు. మనం టిపికల్గా ఇంట్లో చేసుకునే బొబ్బట్లకి కొంచెం వేరియేషన్గా కానీ లేకపోతే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇవ్వడానికి ఇక్కడ కోకో పౌడర్ యాడ్ చేశారు. అలాగే పైన చపాతీ కోసము మైదాపిండి, ఆఫ్ కోర్స్ ఆ మైదాపిండి షుగర్ కూడా ఉంటుంది. సో మనం ఇందులో స్పెసిఫిక్గా ఒక్కొక్క దాని నుంచి ఏమి న్యూట్రిషన్ వస్తుంది అని చూస్తే మనకి బెనిఫిషియల్ న్యూట్రియంట్స్గా ఏమీ లేవు, కానీ అట్లీస్ట్ ఒక స్వీట్ చేసినట్టు ఉంటుంది. కాకపోతే దాన్ని డీప్ ఫ్రై చేయకుండా మరీ స్వీట్ రెసిపీ లేకుండా కూడా ఉంటుంది. అంటే ఒక జలేబీకి కానీ ఒక గులాబ్ జామున్కి కంపేర్ చేస్తే మటుకు ఒక లోవర్ క్యాలరీ స్వీట్ లాగా మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. మనకి ఖోవా ఉంది, ఇందులో షుగర్ ఉంది కాబట్టి సాచురేటెడ్ ఫ్యాట్ వస్తుంది, అడిషనల్ క్యాలరీస్ వస్తాయి. మైదా పిండి నుంచి కూడా మనకి క్యాలరీసే వస్తాయి. దీన్ని పైన కాల్చడానికి కనుక మనం నెయ్యి యూజ్ చేస్తే దానిలోంచి కూడా అడిషనల్ క్యాలరీస్ అనేవి వస్తాయి. మనం ఇందులో ఈ స్వీట్ మంచిదా కాదా అని చూస్తే మటుకు అఫ్కోర్స్ మిగతా గులాబ్ జామున్ కానీ లేకపోతే ఒక జలేబీకి కంపేర్ చేస్తే డెఫినెట్లీ బెటర్. మనం ఇంట్లో అప్పుడప్పుడు చేసుకోగలుగుతాము. అండ్ అప్పుడప్పుడు చేసుకుంటే మనకి అనవసరమైన క్యాలరీస్ రాకుండా సింపుల్గా చేసుకున్నట్టు అవుతుంది. ఒక స్పెషల్ ఒకేజన్లో చేసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ మామిడి మిరియాల పులిహోర. సో ఇదొక ఇంట్రెస్టింగ్ రెసిపీ. మనం ఇందులో స్పెసిఫిక్గా 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూస్తున్నాము. పచ్చి మామిడికాయ ఉంది, మిరియాలు, కొద్దిపాటి జీడిపప్పు కూడా యాడ్ చేశారు.
ఇది ఒక పులిహోర లాగా తయారు చేశారు. సో పులిహోరలో మనం ఎప్పుడు కూడా మిరియాలు యాడ్ చేస్తే దానికి ఒక గుడ్ ఫ్లేవర్ కూడా వస్తుంది, టేస్ట్ వస్తుంది. అలాగే గుడ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్న మిరియాలు స్టమక్లో డీటాక్సిఫై ప్రాపర్టీస్ బాగా ఉంటాయి. కాబట్టి మనం డిఫరెంట్ రెసిపీస్లో ఎలా వేయాలో ఆలోచిస్తూ ఉండాలి. చాలా వరకు హోల్ పెప్పర్ కానీ హోల్ మిరియాలు వేసినప్పుడు పిల్లలు అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇట్లాంటి ఒక పులుపు ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి తినే అవకాశం ఉంటుంది. అండ్ మనం ప్రతి రెసిపీలో డిఫరెంట్ రెసిపీలో యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఈ రెసిపీలో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి మామిడికాయ. అందులోంచి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్తో పాటు గుడ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ సి వస్తుంది. కాబట్టి మీరు దాన్ని ఉడకపెట్టకూడదు అనకుండా గుర్తుపెట్టుకొని డైరెక్ట్ ఫామ్లో ఎలా యాడ్ చేయాలో అలా యాడ్ చేయడానికి ట్రై చేయాలి. మనం ఇందులో జీడిపప్పులు యాడ్ చేస్తున్నాం కాబట్టి మెయిన్గా అందులోంచి మనకి చిన్న మైక్రో న్యూట్రియంట్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ కానీ కాపర్ కానీ ఇట్లాంటి మెయిన్ న్యూట్రియంట్స్ వస్తాయి. అఫ్కోర్స్ జీడిపప్పులో మనం సగానికి సగం ఫ్యాట్ వస్తుందని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం 10 గ్రాములు యాడ్ చేస్తే అందులో 5 గ్రామ్స్ ఫ్యాట్ స్ట్రైట్గా వస్తుంది. అది కూడా సాచురేటెడ్ ఫ్యాట్ వస్తుందని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఓవరాల్గా గుడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. రైస్ బేస్డ్ రెసిపీ కాబట్టి మనం రైస్ చేసుకుంటాము ఎలాగో అనుకున్నప్పుడు దానికి రీప్లేస్మెంట్గా కూడా ఖచ్చితంగా వాడచ్చు. మనం చూసిన రెసిపీ తోటకూర గుమ్మడి వడలు. మనం ఇందులో మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే తోటకూర, గుమ్మడికాయ అండ్ శనగపప్పు ఉన్నాయి. సో మనం రెగ్యులర్గా ఓన్లీ ప్లెయిన్ వడలు చేసేదానికన్నా లేకపోతే గారెలు చేసే బదులు అప్పుడప్పుడు ఇట్లా కూడా రీప్లేస్ చేసుకుంటే ఓన్లీ పప్పు కాకుండా దానిలో వెజిటబుల్ యాడ్ కూడా చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా అదొక గుడ్ ప్రాక్టీస్ అండ్ గుడ్ ఎడిషన్ అని చెప్పొచ్చు. తోటకూర నుంచి ఫైబర్ వస్తుంది. గుమ్మడికాయ ఒక ఆరెంజిష్ కలర్, పీచెష్ ఆరెంజిష్ కలర్ ఉంటుంది కాబట్టి దానిలో మనకి స్మాల్ క్వాంటిటీ ఆఫ్ విటమిన్ ఏ వస్తుంది. అలాగే పప్పు ఉంది కాబట్టి దానిలోంచి గుడ్ 25% ప్రోటీన్ వస్తుందని మనం అందరం గుర్తుపెట్టుకోవచ్చు. కాకపోతే దీన్ని డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మనం ఆ అడిషనల్ ఫ్యాట్స్ ఎట్లాగూ వస్తాయి. సో అప్పుడప్పుడు చేసుకోవాల్సిన రెసిపీ అయినప్పటికీ ఇలా మనం వెజిటబుల్స్ యాడ్ చేస్తే ప్లెయిన్గా చేసే వడలు గారెలు కంటే కనుక డెఫినెట్గా ఇంక్రీజ్ న్యూట్రిటివ్ వాల్యూ అనేది మనకి లభిస్తుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం చాలాసార్లు అగరబత్తి వెలిగించగానే కొద్దిసేపు వెలిగి ఆరిపోతూ ఉంటుంది. అలా కాకుండా అగరబత్తి ఫుల్గా వెలగాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, అగరబత్తి వెలిగించే ముందు నీళ్లలో తడిపి ఆ తర్వాత కనుక వెలిగించుకున్నట్లయితే అది కంప్లీట్గా వెలుగుతుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. సో వందన గెస్ట్గా రావడమే కాదు, మంచి మంచి వంటలతోటి మాకు రుచికరంగా భలే టేస్ట్ చూపించావు. నాకు కూడా నేర్చుకునే ఇంటికెళ్ళి నేను కూడా వాళ్ళకి చేసి మీరు షెడ్యూల్ గ్యాప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రండి నా దగ్గరికి నేర్పిస్తాను. అమ్మో, అసలే ఒక షాప్ దగ్గర చాలా వంటలు నేర్చుకుంటున్నాను, ఇప్పుడు ఇంకో షాప్ బ్రేక్ లోని. సో ఏదేమైనా సరే చెరుకు రసం పాయసము, చక్కగాని మామిడి మిరియాల పులిహోర, సో ఈ 2 వంటలు అయితే నేర్చుకున్నాను, బాగున్నాయి. సో నేను కూడా ఇంట్లో ఒకసారి చేసి పెడతాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వచ్చి మాకు గెస్ట్గా వచ్చి మంచి మంచి వంటలు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఈ రెసిపీస్ అన్నీ ట్రై చేయండి. ఎలాగో చెప్పేశారు, కాంప్లిమెంట్స్ ఇచ్చేసారు. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ వన్స్ అగైన్. హ్యాపీ శ్రీరామనవమి. సో విన్నారు కదా, వందన చెప్పింది చాలా బాగుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి అని చెప్పింది. మరి ఇంకెందుకు ఆలస్యం, వందన వంటలే కాదు రావు గారు వంటలు ఇవన్నీ మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు.